నమస్తే వెల్కమ్ టు మే టీవీ న్యూస్. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సిద్దిపేట జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. జగదేవ్పూర్ మండలంలోని తెగుల్ ప్రాథమిక పాఠశాలను బుధవారం ఎంఈఓ మాధవరెడ్డితో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొందిన విశ్రాంతి ఉపాధ్యాయ బాలారెడ్డి పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా విద్యాబోధన చేయడాన్ని సంతోషిస్తూ ఉపాధ్యాయుడిని శాలువతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా డిఈఓ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సిద్దిపేట జిల్లాలో 84 పాఠశాలలు పరాగ్ సర్వేకు ఎంపికైనట్లు తెలిపారు. మందాపూర్, దౌలాపూర్, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో పరాగ్ సర్వేను పరిశీలించారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు మెరుగైన విద్యాబోధన అందిస్తూ సమయపాలన పాటించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు గోపికల ఉపాధ్యాయులు సత్తయ్య, భాస్కర్, నాగరాజు, నవనీత ఉన్నారు. పేద పిల్లలకు హాస్టల్ నుంచి వచ్చే పిల్లలకు ఏదో ఒకటి చేద్దాము ఉంటే ఇంట్లో కూర్చుందానికంటే అని చెప్పి సారథి వాళ్ళు ఇక్కడ పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న వారికి మా జిల్లా విద్యాశాఖ పక్షాన వారు చేస్తున్న సర్వీస్కు ధన్యవాదాలు తెలిపిస్తూ నేను వారిని దీవించేటువంటి పెద్దవారిని కాకపోయినప్పటికీ వారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని ఎలా కోరుకుంటాం. థ్యాంక్ యూ. అద్భుతంగా మేము డిక్టేషన్ ఇచ్చాను. అదేవిధంగా మ్యాథ్స్ కూడా చేయించాము, బోర్డు మీద వేసి అవన్నీ కూడా బాగా చేశారు. అయితే టీచర్లకు మేము ఒక సలహా కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ వీళ్ళకు డిక్టేషన్ మెథడ్ అనేది పెట్టాలి. నెంబర్ 2 గ్రూప్ డిస్కషన్స్ అనేది ఎక్కువ పెట్టినట్టయితే ఇంకా పిల్లలు ఇంకా వాళ్ళు బాగా నేర్చుకునేటువంటి ఉంటుంది కాబట్టి అని చెప్పి వాళ్ళకి సలహా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిడ్ డే మీల్స్ కూడా నేను చెక్ చేయడం జరిగింది. మిడ్ డే మీల్స్ ఖచ్చితంగా ఆ గిన్నెలు అనేటువంటి క్లీన్ చేసుకోవాలి. ఆ ముందు రోజే ఆ బియ్యం అనేటివి కూడా జరడ పట్టడం, పురుగులు లేకుండా చూడమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎగ్గు ఖచ్చితంగా పెట్టాలి. అదేవిధంగా రాగి జావ కూడా ఇవ్వాలని చెప్పడం జరిగింది. 80% కూడా అన్నం, పురుగుల అన్నం కావచ్చు, పిల్లిపేర కూరగాయలు కావచ్చు, అవి పెట్టకూడదు. ఫుడ్ పాయిజన్ అవుతుంది కాబట్టి ఆ విధంగా వాళ్ళకి అందరికీ కూడా చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు చూశాను, కూరగాయలు కూడా తాజాగానే ఉన్నాయి. వెళ్ళి కూడా వాళ్ళు చేస్తూ ఉంటాం. ఇబ్బంది కూడా నాకు కనవలేదు. అటువంటి రాకుండా కూడా చేయడం. దాని ప్రకారం మన కలెక్టర్ గారు కూడా జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ, మండల లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ అనేది కూడా ఎంఆర్ఓ, తహసీల్దార్, ఎంపీడీఓ, మన ఎంఈఓ, ఒక డిఎంఈ నుంచి వాళ్ళతో కూడా కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీలు కూడా ప్రతి స్కూల్కు ప్రతి రోజు 2-3 స్కూళ్ళ చొప్పున చేసేసి ఎటువంటి ఇబ్బందులు రాకుండా మిడ్ డే మీల్స్ లోపల మన ఇంట్లో ఎలా వండుకొని అయితే పెడతామో ఆ విధంగానే పెట్టాలని చెప్పేసి అన్నీ కూడా తిరుగుతూ ఉంటుంది. అన్ని జాగ్రత్తలు కూడా మేము తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.